నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో డిజైన్‌లో ప్రాబ్లమ్ ఉంటే మొదటనే ఇన్ని అనుమతులు ఎట్లా సాధ్యమైనాయి సార్? అనుమతులు ఇచ్చేటటువంటి సందర్భంలో కొన్నైతే డిపిఆర్‌ని అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లు, సమగ్ర నివేదికలు కంటే ముందుగానే కొన్ని సందర్భాల్లో అది నిర్మాణం కూడా అలా కొన్ని సందర్భాల్లో జరిగింది. ముఖ్యంగా తుమ్మిడిహెట్టి నుండి ప్రాణహిత తుమ్మిడిహెట్టి నుండి చాలా చౌకగా 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు. అప్పటికి 9,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్లో తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు 116 కిలోమీటర్ల కాలువలో 1,700 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఆ కాలువకి 65% నుంచి 70% అది పూర్తయింది. ఆ తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు కాళేశ్వరంకు మార్చడము సిరీస్ ఆఫ్ డ్యామ్స్ విత్ ఇన్ ద గోదావరిలో అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల ఏదైతే ఉన్నాయో బ్యారేజెస్ ఏవైతే నిర్మించడం ఏదైతుందో ఇదే మార్చి ఇటువైపు షిఫ్ట్ చేయడమే భారీ స్కాండల్కి మొదటి అడుగు. దీనికి సంబంధించి మా ఉద్దేశంలో సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర జల సంఘం కూడా చాలా ఉదాసీనంగా ఉంది. దురదృష్టవశాత్తు కేంద్ర జల సంఘం అధికారులు, కేంద్రం నుంచి వచ్చినటువంటి అధికారులు కూడా దీన్ని కాళేశ్వరం ఆహో ఓహో చాలా గొప్ప ప్రాజెక్టు, ప్రపంచంలో గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి సుదీర్ఘకాలం పొగిడారు. అది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజల ఖజానా సందర్భంలో పాలకులు వస్తారు పోతారు, అది వేరే విషయం. కానీ ప్రజలు, సమాజము, ప్రజల ఖజానాని ఒక చోట భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఖర్చు పెడుతున్నప్పుడు అది సుస్థిరంగా ఉండాలి. కానీ అది సుస్థిరంగా లేకపోగా 2016లో ప్రాజెక్టు నిర్మాణం మొదలైతే కేవలం 24 నెలల గడువులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల అనే బ్యారేజీలు నిర్మాణం పూర్తి చేయాలని అనేటటువంటి ఒక టార్గెట్ కేసీఆర్ ప్రభుత్వం ఇంజనీర్ల పైన పెట్టడము, దానికి అనుగుణంగా డిజైన్ ఇంజనీర్స్, సెంట్రల్ డిజైనింగ్ ఏజెన్సీ మన దగ్గర ఉన్నటువంటి ఏజెన్సీ, దేశంలోనే అత్యంత ప్రముఖ పేరున్నటువంటి సంస్థ, ఇలాంటి స్ట్రక్చరల్ డిజైన్ చేసేటటువంటిది చాలా కీలకమైన విషయం. ఒకటండి, బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నప్పుడు, ఒక 4-5 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నప్పుడు అడుగులో కనుక బ్లాక్ సాయిల్ ఉంటే, అంటే నల్లరేగడి మట్టి కనుక ఉంటే, నల్లరేగడి మట్టి పైన మనం పిల్లర్స్ వేయమండి. నల్లరేగడి నుంచి మరింత లోతుకు వెళ్ళి ఎక్కడైతే ఒక బలమైనటువంటి పునాది వస్తుందో, బండరాయి రావచ్చు, లేకపోతే ఒక బలమైనటువంటి మొరం లాంటి గట్టి బండరాయి లాగా ఉండేటటువంటి కింద అడుగు భాగం ఏదైతే వస్తుందో అక్కడి నుంచి మనం పునాది నిర్మిస్తాం. నల్లరేగడి ప్రాబ్లం ఏంటి సార్? ఎందుకు వేయరు? నల్లరేగడి పైన ఎందుకు వేయరు అంటే, నల్లరేగడి పైన ఒక పిల్లర్ వేయడం కానీ లేకపోతే పునాది కనుక నిర్మిస్తే అది కుంగిపోతుంది, కిందికి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినప్పుడు నల్లరేగడి నేల అంతా కూడా కిందికి పోతుంది. అయితే ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకోవడం కాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కనుక వెళ్తే అది ఇసుక బెడ్ పైన నిర్మాణం చేశారు. మరి స్థలం ఎంపిక విషయంలో ఎందుకు అట్లా, అంటే రాజకీయ ఒత్తిడి ఉండటం వల్ల అట్లా జరిగిందా? మీరు అన్నట్లు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ విషయంలో స్థలం ఎంపిక విషయంలోనే ఇప్పుడు ఇంత క్లారిటీగా, అంటే ఎక్కడ నిర్మించాలి, లోతుగా సాయిల్ టెస్ట్ అనేది ఎంత పగడ్బందీగా జరగాలి అనే ఒక అవగాహన ఉన్న ఇంజనీర్స్ వెళ్ళినప్పుడు సాయిల్ టెస్ట్ విషయంలోనే ఫెయిల్యూర్ అయినట్లేనా? అంటే ఇక్కడ ఒకటి కీలకమైన విషయాలండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, జాతీయ డ్యామ్ల భద్రతా సంస్థ, ఇది లోతుగా ప్రాజెక్టులలో జరుగుతున్నటువంటి లోపాల గురించి చూసేటటువంటి సంస్థ. ఇది దేశంలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులని ఎవ్రీ ఇయర్ దాన్ని పరిశీలిస్తుంటుంది. దీని కింద రాష్ట్రం కూడా ఉంటాయి. రాష్ట్రం కంటే కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలు ఉండేవాళ్ళు అత్యంత రాజకీయ ఒత్తిళ్లకు లేకుండా పనిచేస్తారనేటువంటిది. రెండవది, వాళ్ళ నైపుణ్యం కూడా, వాళ్ళ ఎక్స్పర్ట్నెస్ కూడా, వాళ్ళు చదివినటువంటి అనేక పరిస్థితులు కూడా చాలా ఎక్కువ. కాబట్టి వీళ్ళు ఏం చెప్పారు అంటే, 21 అక్టోబర్ 2023 అసెంబ్లీ ఎన్నికలకి కొద్ది వారాల ముందు అక్కడ 5 అడుగులు కుంగిపోయింది. ఎక్కడ? మేడిగడ్డ అనేటటువంటి చోట 7వ బ్లాక్ లో 11 పియర్స్ ఉంటాయండి. నాట్ పిల్లర్స్. మన ఇరిగేషన్ భాషలో పిల్లర్, స్తంభం అనడానికి వీల్లేదు. ఇరిగేషన్ భాషలో పియర్ అనాలి. ఆ పియర్స్ 5 అడుగులు కుంగినాయి. మిగతా రిమైనింగ్ అదే బ్లాక్ లో అన్ని పియర్స్ కూడా సమ్ ఎక్స్టెంట్ కుంగినాయి. ఒకటి 3 ఫీట్లు కావచ్చు, ఇంకోటి 2 కావచ్చు, ఇంకోటి 1 కావచ్చు. ప్రతిది కూడా భూమి లోపలికి కుంగిపోయింది. ఎంతో ప్రావీణ్యత ఉన్న వాళ్ళు, కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు
చెక్ చేసిన పరిస్థితి లేదా, అంటే భూ సర్వే చేసిన పరిస్థితి లేదా, సాయిల్ టెస్ట్ చేసిన అదే పరిస్థితి? అక్కడే వైఫల్యం, అక్కడే ఘోరమైనటువంటి వైఫల్యం ఉంది. అంటే 24 నెలల్లో ఇది నిర్మించాలని చెప్పేసి ఇంజనీర్ల పైన ఒత్తిడి, డిజైన్ చేయాలి, స్ట్రక్చరల్ డిజైన్ ఉమ్, మొత్తం అడుగు భాగం నుంచి కింద వరకు ఎలా నిర్మాణం చేయాలి, ఉమ్, కింద పునాది ఎలా ఉండాలి, నిర్మాణం ఎలా ఉండాలి, దానికి సంబంధించినటువంటి నిర్మాణ స్వభావం ఎలా ఉండాలి అని చెప్పేసి డిజైన్ చేసేటటువంటి ఇంజనీర్ల పైన, వాళ్ళ మెడల పైన కత్తి పెట్టి ఆ డిజైన్ ఆగ మేఘాల పైన నిర్మించారు. ఆ రోజు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉమ్, నేను లోతుగా పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఒక మాట మాట్లాడతారు. అంటే 1,00,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, సిమెంట్ కాంక్రీట్ మేము పోస్తున్నాం. ఓకే. అంటే ఉమ్, సమ్ ఎక్స్టెంట్ ఉమ్, ఒక నిర్దిష్ట అంకే చెప్తారు. బుర్జ్ ఖలీఫాను దాటి మిగతా పెద్ద పెద్ద ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలను దాటి అంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ని మేము ఒకటే రోజు పోస్తున్నాం. ఉమ్, ఇదే దుర్మార్గమైన తప్పు. ఉమ్, ఇది ఎవరికి ఇవ్వాలి? ఒక రాజకీయ నాయకుడు పోయడం కాదు అక్కడ. ఉమ్, దానిలో కాంక్రీట్ ఉంటుంది, సిమెంట్ ఉంటుంది, ఇసుక ఉంటుంది, అనేకం ఉంటాయి దానిలో ఒక దోపిడీ కనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి. ఓకే. చాలా మామూలు అంటే సామాన్యమైనటువంటి ప్రజలకి, మిగతా వాళ్ళందరికీ అర్థం కాకపోతే. మిగతా విషయాలకు, లేదా మిగతా పెద్ద పెద్ద గొప్ప చదువులు చదవచ్చు, చాలా గొప్ప చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, వీళ్ళు గత ప్రభుత్వం కంటే చాలా ఎక్కువ వేగంగా చేస్తున్నారు అనొచ్చు. కానీ అది ఇంజనీరింగ్ నియమాల ప్రకారం ప్రాపర్గా అడుగు భాగంలో సిమెంట్ కిందికి పోస్తున్నప్పుడు అడుగు భాగంలో బబుల్స్ రాకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. మీకు అడుగు భాగంలో బబుల్స్ వస్తున్నప్పుడు, ప్రాపర్గా క్యూరింగ్ కానప్పుడు, కరెక్ట్గా పూర్తిగా కింద నుండి పై వరకు అది సరిగా ప్రాపర్గా అది సెటిల్ కానప్పుడు, నీటిపారుదల నియమాలు, నీటిపారుదల ఇంజనీరింగ్ ప్రమాణాల ప్రకారం అది వాళ్ళకు ఇంజనీర్లకు ఆ స్పేస్ ఇవ్వాలి. ఇంజనీర్లకు ఆ స్పేస్ ఇవ్వకుండా రాజకీయ నాయకులు ఇంజనీర్ల లాగా పెత్తనం చేస్తే, కేసీఆర్ అంటారు కదా, కేసీఆర్కు సంబంధించినటువంటి వాళ్ళ పెద్దలు కూడా, మనుషులు కూడా అంటుంటారు, ఇతనే ఇంజనీరింగ్ చీఫ్, వీరే ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్, కాళేశ్వరం ప్రాజెక్టు అతని కేసీఆర్ గారి మానస పుత్రిక అని చెప్పేసి మాట్లాడతారు. మరి అంత గొప్ప ప్రాజెక్టు 2016లో నిర్మాణం ప్రారంభమై 2019లో ముగ్గురు ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, జగన్, కేసీఆర్ గారితో ముచ్చటగా ప్రారంభిస్తే, 2019లో ప్రారంభిస్తే 2023 అక్టోబర్లో కుంగిపోయింది. 62వ దశకంలో శ్రీశైలం నిర్మాణం ప్రారంభమైంది, శ్రీరామ్ సాగర్ నిర్మాణం ప్రారంభమైంది, నాగార్జున సాగర్ నిర్మాణం ప్రారంభమైంది. కడెం 1946లో 40వ దశకంలో అది దాన్ని డిజైన్ చేశారు. కడెం ఇప్పటికీ దాదాపు 7-8 భయంకరమైనటువంటి వరదలను తట్టుకుంది. 2022, 2023లో బ్రిడ్జి పైన కాదు, రైలింగ్ పై నుంచి 6 అడుగుల ఎత్తుపై నుంచి నీళ్ళు వచ్చాయి. అంటే మేము అదే జిల్లాకు చెందినటువంటి వాళ్ళం కాబట్టి చాలా సుదీర్ఘంగా దానిపైన మేము పనిచేసాం. ఆ విధంగా ఒక 8-9 సార్లు వచ్చినప్పటికీ కూడా అది ఎందుకు తట్టుకుందంటే ఆ రోజు నిర్మాణం డిజైన్ ప్రాపర్గా ఉంది. రెండవది, అక్కడ రాక్ బెడ్ ఉంది అడుగు భాగంలో. ఒక మహత్తరమైనటువంటి, ఒక బలమైనటువంటి, ఎంత నీటి ఒత్తిడి నేనం, 6 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. 6 లక్షల క్యూసెక్ల వరదను అది తట్టుకొని నిలబడిందంటే, కొన్ని గేట్లు హెల్డప్ అయిపోయినా, తెరుచుకోపోయినప్పుడు కూడా అది అలా ఉంది అంటే అక్కడ ఉండేటటువంటి రాక్ బెడ్. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని ప్రాజెక్టుల్లో కూడా రాక్ బెడ్ ఉంది. రెండవది, ఆ నిర్మాణంలో అవినీతి జరగకుండా ఉంది. అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల 3 కూడా రాక్ బెడ్ లేదండి, శాండ్ బెడ్ ప్రాజెక్ట్స్. శాండ్ అంటే కింద అడుగులో ఎంత లోతుకు వెళ్ళినప్పటికీ కూడా మనకు శాండే కనిపిస్తుంది. సరే, మీరు చెప్తుంటే మినిమం అవగాహన కదా. అంటే ఇక్కడ కీలకమైన విషయం మరొకటి కీలకమైనటువంటి విషయం ఏంటి అంటే, మీరు ఇక్కడ 2.5 TMCల కంటే ఎక్కువ నిల్వ చేయడానికి వీల్లేదు. 2.5 TMCలు కాదు, మేడిగడ్డలో 16 TMCలు నిల్వ చేశారు, అన్నారంలో 12 TMCలు నిల్వ చేశారు, సుందిలలో 8 TMCలు నిల్వ చేశారు. డిపిఆర్ సమర్పించింది ఒకటి, డీటెయిల్డ్ ప్రాజెక్టు నివేదిక కేంద్రంలో ఉన్నటువంటి సిడబ్ల్యూసికి సమర్పించింది ఒకటి. సమర్పించిన తర్వాత వాళ్ళు అన్నారంని చాలా కిలోమీటర్లు కిందికి జరిపారు, సుందిల్లని కిందికి జరిపారు. ఎవరికి అనుకూలంగా? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కృష్ణారెడ్డి ప్రయోజనాలకు అనుగుణంగా కిందికి జరిపారు. ఇది ఎక్కడ కూడా మీకు ఇది స్థలాన్ని మారుస్తున్నటువంటి ఈ విషయం కూడా కేంద్రంలో ఉండేటటువంటి సంస్థకు చెప్పినటువంటి పరిస్థితి.